కమెడియన్ ఓకుంచి నరసింహన్. ఈ పేరింటే పెద్దగా తెలియకపోవచ్చు, కానీ బక్కచిక్కిన తన ఆకారం, బట్టలతో వింతగా ఉండే ఆయన జుట్టును చూస్తే మాత్రం అరే ఈయన అంటూ నవ్విస్తారు. కమెడియన్ గా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈయన జీవితం, సినీ ప్రస్థానం చాలా విభిన్నంగా ఉంటుంది. బక్కపల్చటి ఆకారం, కీచు గొంతుతో సుమారు 1500కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఈయన అసలు పేరు నరసింహన్ కాగా, ఓకుంచి అనేది జనంలో పాపులర్ అయిన పేరు. ఓకుంచి నరసింహన్ 1936లో తమిళనాడులోని కుంభకోణం నగరంలో జన్మించారు. 13వ ఏట అబ్బయ్య అనే చారిత్రక చిత్రంలో బాలనటుడిగా నటించిన ఆ తర్వాత చదువుపైనే పూర్తిగా దృష్టి సారించారు. డిగ్రీ పూర్తి చేసి ఎల్ఐసిలో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచారు. సుదీర్ఘ కాలం పాటు ఎల్ఐసిలో పనిచేసిన నరసింహన్ సరస్వతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి 4 పిల్లలు. వారిలో 3 కుమార్తెలు విజయలక్ష్మి, నిర్మల, సంగీత కాగా ఒక కుమారుడు ఓంకారేశ్వర్ ఉన్నారు. బాలనటుడిగా ఒక సినిమా చేసిన తర్వాత మళ్ళీ వెండి తెరపై కనిపించడానికి నరసింహన్కు 30 ఏళ్లు పట్టింది. తిరిగి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనకు తమిళ లెజెండరీ నటుడు సురులి రాజన్, దర్శకుడు విసు వంటి వారి మద్దతు లభించింది. పలు సినిమాల్లో అవకాశాలు కల్పించడంతో కమెడియన్గా అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడు శంకర్ వంటి వారి సినిమాల్లో నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్ వంటి అగ్ర హీరోలందరితోనూ కలిసి నటించారు. తెలుగులోనూ ఓకుంచి నరసింహన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఈయన కుమారుడు మాత్రం ప్రస్తుతం సన్యాసిగా జీవిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఓకుంచి నరసింహన్ కుమారుడు ఓంకారేశ్వర ప్రస్తుతం వయస్సు 45 ఏళ్లకు పైమాటి. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా రంగంలో నటుడిగా రాణిస్తాడని అనుకుంటే ఆయనేమో సన్యాసిగా మారి ఆధ్యాత్మిక మార్గంలో జీవిస్తున్నాడు. తనకు దేవుళ్ళు కనిపిస్తారని, సాయిబాబా, జీసస్ వంటి దేవుళ్ళు తనతో మాట్లాడతారని, వారే తనను ప్రభావితం చేశారని ఆయన చెబుతున్నారు. భక్తులకు దైవత్వం గురించి ప్రవచనాలు చెబుతూ తాను ఎంచుకున్న జీవితానికి కారణం దేవుడు కనిపించడమేనని చెప్తుంటారు. తన మాటలతో ఇప్పుడంతటా వైరల్ అవుతున్నాడు. అయితే కమెడియన్ కడుపున పుట్టిన ఈయన ఇలా సన్యాసిగా మారి ప్రవచనాలు చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కోలీవుడ్లోనూ తెగ సర్క్యులేట్ అవుతోంది.